హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఆ రోజు 17th మార్చ్ సండే మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని ప్లాన్ చేసుకుని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న ఇట్లో అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ రోజు నైట్ డిన్నర్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అరౌండ్ 7:59 అయింది రెస్టారెంట్కి వెళ్ళేసరికి. ఇక్కడ మెయిన్గా చెప్పాలి ఏంటంటే రెస్టారెంట్ యొక్క అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో లోపల అదంతా కూడా కొంచెం మనకి పల్లెటూరులో ఉన్న అట్మాస్ఫియర్ అంతా కొంత అంటే పెయింటింగ్స్ రూపంలో అయితే క్రియేట్ చేసి పెట్టారన్నమాట. అది వెళ్ళంగానే మనకి మంచి ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి అది ప్యూర్ వెజ్ హోటల్ అది. సో ఇట్లు అనేది ప్యూర్ వెజ్ హోటల్ అనమాట, వెజ్ రెస్టారెంట్ ఇన్ఫ్యాక్ట్. సో అక్కడ మనకి ఏంటంటే మెనూ చూస్తున్నారు. సో మెనూలో ఏంటంటే ప్రైసెస్ అన్నీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి బయట కంపేర్ చేసుకుంటే. బయట హోటల్స్ కన్నా నాకైతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ అని అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెజ్ హోటల్ కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా అంటే వెరైటీస్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. మెయిన్గా మనకి సైడ్ డిషెస్లో వచ్చేసరికి ఐటమ్స్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయేమో నాకైతే అనిపించింది. కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంది. వాళ్ళ సర్వింగ్ అంతా బాగుంది. అందులో అయితే మీకు ఎటువంటి సందేహం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం వెరైటీస్ కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది. ప్లస్ ప్రైసింగ్ కూడా కొంచెం ఎక్కువగా అంటే ఓవర్ ప్రైస్ ఏమో నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్ అయితే ఫైన్. ఒకసారి అయితే మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకోటి చిట్టి గార్లీ రెండు అయితే ఆర్డర్ చేస్తాం ప్రస్తుతానికి. దోశ బాగుంది. పూరి టేస్ట్ ఎలా ఉంది చెప్పు. టేస్ట్ ఎలా వచ్చింది? పూరి బాగుందా? పూరి సాఫ్ట్గా ఉందా? తెప్పించద్దు. ఎలా ఉంది చెప్పు. టేస్ట్ చేసి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. సూపర్. ఆకాంక్ష నువ్వు కూడా చెప్పు. తినిపించలేదా? బెల్లం పాకం ఇడ్లీ ఇది. అదే రోడ్ సైడ్. సో అది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.